నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో పెను సంచలనం. భారత్ ఎనర్జీ సెక్టర్కు అమెరికా నుంచి గట్టి షాక్ తగిలింది. రష్యా, ఇరాన్ చమురుపై ఇప్పటి వరకు ఉన్న వెసులుబాటును అగ్రరాజ్యం రద్దు చేసింది. తక్కువ ధరకు ముడి చమురును పొందుతున్న భారత్కు ఇకపై కష్టాలు తప్పవా? అసలు అమెరికా విధించిన సెకండరీ శాంక్షన్స్ అంటే ఏమిటి? భారత్ ప్రత్యామ్నాయాలు ఏంటి? దీనివల్ల సామాన్యుడి జేబుకు చిల్లు పడనుందా? అమెరికా తీసుకున్న ఈ తాజా నిర్ణయం భారత ఇంధన రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రష్యా, ఇరాన్ దేశాల నుంచి చమురు దిగుమతులపై ఉన్న మినహాయింపులను అగ్రరాజ్యం రద్దు చేయడం భారత్కు పెద్ద ఎదురుదెబ్బే. మార్చి 11 కంటే ముందు లోడైన స్టాక్ మాత్రమే ఇన్నాళ్లు భారత్కు ఊరటనిచ్చింది. అయితే ఆ నిల్వలు ఇప్పుడు పూర్తిగా అడుగంటడంతో అసలు సవాలు మొదలైంది. ఇకపై ఈ దేశాల నుంచి చమురు కొంటే భారత్ కఠినమైన ద్వితీయ శ్రేణి ఆంక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది. తక్కువ ధరకు ముడి చమురు పొందుతూ ఇంధన ఖర్చులను తగ్గించుకున్న భారత్కు ఇది ఒక ఎనర్జీ షాక్. ఈ పరిణామాల వల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది. గతేడాది రష్యా నుంచి రికార్డు స్థాయిలో రోజుకు 20 లక్షల బ్యారెళ్ల చమురు దిగుమతి చేసుకున్నాం. కేవలం ఈ ఏడాది మార్చిలోనే రష్యాకు మనం చెల్లించాల్సిన మొత్తం అక్షరాల 47,000 కోట్ల రూపాయలు. ఇరాన్ నుంచి కూడా 7 ఏళ్ల విరామం తర్వాత ఇప్పుడిప్పుడే దిగుమతులు మొదలు పెట్టగా అమెరికా బ్రేకులు వేసింది. అంతర్జాతీయ రాజకీయ చదరంగంలో భారత్ ఇప్పుడు తన ఎనర్జీ పాలసీని అత్యవసరంగా మార్చుకోవాల్సిన స్థితిలో ఉంది. అమెరికా విధిస్తున్న ఈ మ్యాక్సిమం ఫ్రెషర్ పాలసీ కేవలం భారత్నే కాకుండా ప్రపంచ మార్కెట్ను వణికిస్తోంది. ఇరాన్ చమురు రవాణా నెట్వర్క్ పై అమెరికా కొత్తగా 2 డజన్ల కంపెనీలపై ఆంక్షలు విధించింది. ఇందులో ఇరాన్ కీలక నేతల కుటుంబ సభ్యులు ప్రమేయం ఉండడం గమనార్హం. ఒకవైపు హార్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు రవాణా మార్గాలను ఇప్పటికే ఇబ్బందుల్లోకి నెట్టాయి. సరఫరా గొలుసు దెబ్బతినడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మళ్లీ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రష్యా ఇస్తున్న భారీ డిస్కౌంట్లు ఇకపై భారత్కు అందకపోవడమే అతిపెద్ద ఆందోళన కలిగించే విషయం. ఇక ఇలాంటి క్లిష్ట సమయంలో గల్ఫ్, ఆఫ్రికా దేశాల వైపు భారత్ చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పునరుత్పాదక ఇంధన వనరులపై పెట్టుబడులు పెంచడం ఇప్పుడు అనివార్యం. కేవలం కొన్ని దేశాలపైనే ఆధారపడటం వల్ల వచ్చే ఆర్థిక రిస్క్ను భారత్ ఇప్పుడు చవిచూస్తోంది. విదేశీ విధానంలో భారత్ తన స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూనే ఈ ఆంక్షలను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఎనర్జీ సెక్యూరిటీ విషయంలో భారత్ ఒక కీలకమైన మలుపు వద్ద నిలబడి ఉంది. అగ్రరాజ్యం వేసిన ఈ ఎత్తుగడకు ప్రతిగా భారత్ తన దౌత్య వ్యూహాలకు పదును పెడుతోంది. రష్యా నుంచి వస్తున్న చౌక చమురు భారత్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊపిరి. అమెరికా ఆంక్షల కత్తి వేలాడుతుండటంతో ఆ ఊపిరి కాస్త ఆగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. మార్చి నెలలో జరిగిన భారీ కొనుగోళ్లు మన అవసరాలకు ఎంత ముఖ్యమో స్పష్టం చేస్తున్నాయి. ఇరాన్ నుంచి 2026లో దిగుమతి చేసుకున్న 40 లక్షల బ్యారెళ్ల ఆయిల్ ఇప్పుడు భారత్కు సంకటంగా మారింది. అమెరికా ఆంక్షల జాబితాలో నౌకలు, వ్యక్తులను చేర్చడం వల్ల రవాణా భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. సెకండరీ సెక్షన్స్ అంటే అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి భారత్ దూరం కావలసి రావటం వంటి పెద్ద ముప్పు ఉంటుంది. ఇంధన ధరలు పెరిగితే అది నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీసి సామాన్యుడి నడ్డి విరుస్తుంది. ముడి చమురు దిగుమతి బిల్లు పెరగటం వల్ల రూపాయి విలువపై కూడా ఒత్తిడి పెరిగే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా దేశాలతో కొత్త ఒప్పందాలు చేసుకోవడం భారత్కు తక్షణ కర్తవ్యం. అగ్రరాజ్యం తన ప్రయోజనాల కోసం మిత్రదేశాల ప్రయోజనాలను పక్కన పెట్టడం దౌత్యపరంగా చర్చనీయాంశమైంది. స్వయం సమృద్ధి దిశగా భారత్ అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ తన ఆయిల్ డిప్లొమసీని ఎంత చాకచక్యంగా నడుపుతుందో వేచి చూడాలి. భారత్, అమెరికా సంబంధాల మధ్య ఇప్పుడు చమురు సెగలు రేగుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్ తెలివిగా రష్యా నుంచి తక్కువ ధరకు ఆయిల్ కొనుగోలు చేస్తూ వచ్చింది. ఈ వ్యూహం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు వేల కోట్ల రూపాయల లాభం చేకూరిన మాట వాస్తవం. అయితే అమెరికా ఇప్పుడు ఆ వెసులుబాటును పూర్తిగా తుడిచిపెట్టేయాలని నిర్ణయించుకుంది. ఇరాన్ విషయంలో కూడా అమెరికా ఏమాత్రం తగ్గకుండా కఠినమైన ఆంక్షలను అమలు చేస్తోంది. దీనివల్ల భారత్ తన ఇంధన అవసరాల కోసం మళ్లీ పాత మార్గాల వైపు చూడాల్సి వస్తోంది.
ఆఫ్రికా గల్ఫ్ దేశాల నుంచి చమురు కొనడం అంటే ఎక్కువ ధర చెల్లించడమే. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం అంటే దేశంలో ద్రవ్యోల్బణం పెరగడమే. రష్యా నుంచి ప్రతిరోజు వస్తున్న 20 లక్షల బ్యారెళ్ల చమురుకు ప్రత్యామ్నాయం వెతకడం అంత సులభం కాదు. హార్ముజ్ జలసంధి మూసివేత భయాలు కూడా ఈ పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. అమెరికా తన ఆంక్షల ద్వారా ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని చూస్తోంది. ఈ పోరాటంలో భారత్ వంటి మిత్రదేశాలు బలి కావడం దౌత్యపరమైన సవాల్. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో భారత్ ఇప్పుడు ఒక విభిన్నమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రష్యా చమురు దిగుమతులపై అమెరికా విధించిన ఆంక్షలు మన దేశ ఎనర్జీ బాస్కెట్ను ప్రభావితం చేస్తున్నాయి. డిస్కౌంట్ ధరలకు ఆశపడి రష్యా వైపు మొగ్గు చూపిన భారత్కు ఇప్పుడు అమెరికా షాక్ ఇచ్చింది. ఇరాన్ నుండి సుదీర్ఘ కాలం తర్వాత దిగుమతులు మొదలుపెట్టగానే ఆంక్షలు రావటం ఊహించని పరిణామం. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వెనుక రాజకీయ ఉద్దేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అనుచరుల వ్యాపారాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా అమెరికా తన పట్టు బిగిస్తోంది. ఈ క్రమంలో భారతీయ కంపెనీలు కూడా సెకండరీ ఆంక్షల భయంతో వెనకడుగు వేసే అవకాశం ఉంది. చమురు సరఫరా తగ్గితే దేశీయ మార్కెట్లో ఇంధన కొరత ఏర్పడే ప్రమాదం కూడా లేకపోలేదు. గల్ఫ్ దేశాల నుంచి చమురు దిగుమతులు పెంచడం వల్ల మన దేశీ మారక నిల్వలపై భారం పడుతుంది. ప్రత్యామ్నాయ ఇంధన వనరులైన సోలార్ మరియు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడం ఇప్పుడు కీలకం. గ్లోబల్ ఆయిల్ మార్కెట్లో వస్తున్న ఈ మార్పులు భారత ఆర్థిక వృద్ధి రేటుపై ప్రభావం చూపవచ్చు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా భారత్ తన ప్రయోజనాలను ఎలా కాపాడుకుంటుందో చూడాలి. ఆంక్షల పర్వం అంతర్జాతీయ సంబంధాల్లో ఒక కొత్త మలుపుగా నిలవనుంది. అగ్రరాజ్యం అమెరికా తన ఆంక్షల అస్త్రాన్ని మళ్లీ ప్రయోగించి భారత్ను ఇరకాటంలో పడేసింది. రష్యా నుంచి లభిస్తున్న చవకైన చమురుకు అడ్డుకట్ట వేయడం ద్వారా భారత్ ఆర్థిక లాభాలను అమెరికా దెబ్బకొట్టింది. ఇన్నాళ్లు మినహాయింపులతో నెట్టుకొచ్చిన భారత్ ఇకపై కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మార్చి 11 నాటి గడువు ముగియడంతో ఇప్పుడు ప్రతి చమురు నౌకపై అమెరికా నిఘా ఉంటుంది. ఇరాన్ చమురు దిగుమతులపై కూడా నిబంధనలు కఠినతరం చేయడం భారత్కు ఆందోళన కలిగిస్తోంది. రష్యా నుంచి నెలకు 3.3 బిలియన్ యూరోల విలువైన చమురు కొనుగోలు చేయడం అంటే అది సామాన్య విషయం కాదు. ఈ సరఫరా నిలిచిపోతే భారత్ రిఫైనరీలు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాయి. అమెరికా చేస్తున్న ఈ మాక్సిమం ప్రెషర్ వ్యూహం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడవచ్చు. ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి ప్రతి వస్తువు ధర ఆకాశానికి చేరుతుంది. ఆఫ్రికా వంటి కొత్త మార్కెట్లను అన్వేషించడం భారత్కు ఇప్పుడు తక్షణ అవసరం. ఇంధన భద్రత కోసం భారత్ తన సొంత దౌత్య మార్గాలను వెతకాల్సిందే. భవిష్యత్తులో ఇలాంటి షాకులు తగలకుండా ఉండాలంటే మనం విదేశీ ఇంధనంపై ఆధారపడటం తగ్గించుకోవాలి. అమెరికా నిర్ణయం భారత్ వంటి మిత్రదేశానికి ఒక హెచ్చరిక లాంటిది. భారత్ తన ఇంధన అవసరాల కోసం రష్యాపై ఆధారపడటం అమెరికాకు ఎప్పటినుంచో ఇష్టం లేదు. ఇప్పుడు ఆంక్షల మినహాయింపు రద్దు చేయడం ద్వారా అమెరికా తన అసహనాన్ని వ్యక్తం చేసింది. రష్యా ఆయిల్ ద్వారా భారత్ పొందుతున్న ఆర్థిక ప్రయోజనాలు ఇప్పుడు ఆవిరైపోయేలా ఉన్నాయి. ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కంపెనీలపై అమెరికా నిఘా పెంచడం పెద్ద ముప్పు. సెకండరీ సెక్షన్స్ విధిస్తే భారతీయ బ్యాంకులు, కంపెనీలు ప్రపంచ మార్కెట్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవైపు హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరుగుతుంటే మరోవైపు ఈ ఆంక్షలు భారత్ను కుంగదీస్తున్నాయి. విదేశీయంగా చమురు ధరలు పెరిగితే సామాన్య ప్రజల జీవన ప్రమాణాలపై దాని ప్రభావం పడుతుంది. రష్యా నుంచి వస్తున్న భారీ డిస్కౌంట్లు మన ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి సహకరించాయి. ఇప్పుడు ఆ వెసులుబాటు లేకపోవడంతో భారత్ తన బడ్జెట్ అంచనాలను మార్చుకోవాల్సి ఉంటుంది. గల్ఫ్ మరియు పశ్చిమాసియా దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం ఇప్పుడు తప్పనిసరి. కేవలం చమురు కోసమే కాకుండా దేశ ఆర్థిక స్థిరత్వం కోసం భారత్ ఈ సమస్యను పరిష్కరించాలి. అగ్రరాజ్యం తీసుకున్న ఈ నిర్ణయం భారత్ ఎదుట ఒక పెద్ద సవాలుగా నిలిపింది. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి భారత్ తన ఇంధన విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలి. ప్రపంచ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అమెరికా నిర్ణయం మరోసారి నిరూపించింది. తన స్వప్రయోజనాల కోసం భారత్ వంటి కీలక భాగస్వామికి కూడా అమెరికా ఎనర్జీ షాక్ ఇచ్చింది. రష్యా, ఇరాన్ దేశాల నుంచి చమురు దిగుమతులపై ఆంక్షలు విధించడం భారత్ అభివృద్ధికి ఆటంకమే. గతేడాది రష్యా నుంచి మనం భారీగా దిగుమతులు చేసుకుని
మన ఇంధన అవసరాలను తీర్చుకున్నాం. ఇరాన్ నుండి కూడా చమురు కొనుగోళ్లను పెంచాలన్న మన ప్రయత్నాలకు అమెరికా గండి కొట్టింది. రష్యా చమురు సరఫరా తగ్గితే మనం మళ్లీ ఖరీదైన గల్ఫ్ దేశాల చమురుపై ఆధారపడాల్సి ఉంటుంది. దీనివల్ల దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అమెరికా విధిస్తున్న కొత్త ఆంక్షల జాబితాలో ఇరాన్ కీలక వ్యక్తుల పేర్లు ఉండటం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. హార్మూజ్ జలసంధిలో పెరుగుతున్న ఉద్రిక్తతలు రవాణా ఖర్చులను మరింత పెంచుతున్నాయి. భారత్ తన శక్తి వనరులను వైవిధ్యీకరించుకోవాల్సిన సమయం ఇది. ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతులను పెంచుకోవటం ఒక ప్రత్యామ్నాయ మార్గం కావచ్చు. దీర్ఘకాలంలో గ్రీన్ ఎనర్జీ వైపు మళ్లడమే భారత్కు ఉన్న ఏకైక పరిష్కారం. ఈ సంక్షోభాన్ని భారత్ తన అనుకూలంగా ఎలా మార్చుకుంటుందో వేచి చూడాలి. అమెరికా ఆంక్షల పర్వం భారతదేశ ఇంధన భద్రతపై పెను ప్రభావం చూపుతోంది. రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురు పొందుతున్న సువర్ణ అవకాశం ఇప్పుడు చేజారిపోతోంది. మినహాయింపులు రద్దు కావడంతో భారత్ రిఫైనరీలకు చమురు సేకరణ భారంగా మారనుంది. ఇరాన్ నుంచి చమురు దిగుమతులు ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఈ ఆంక్షలు రావడం గమనార్హం. అమెరికా మాక్సిమం ప్రెషర్ ద్వారా ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తోంది. ఈ క్రమంలో భారత్ వంటి దేశాలు మధ్యలో నలిగిపోతున్నాయి. సెకండరీ సెషన్స్ వల్ల అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మార్చి నెలలో రష్యాకు మనం చెల్లించాల్సిన 47,000 కోట్లు మన అవసరాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఇకపై గల్ఫ్ దేశాల నుంచి ఎక్కువ ధర పెట్టి చమురు కొనటం మన ఆర్థిక వ్యవస్థకు భారమే. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగితే అది అన్ని రంగాలపై ప్రభావం చూపుతుంది. రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమై వస్తువుల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ తన ఎనర్జీ పాలసీని మరింత పటిష్టం చేసుకోవాలి. విభిన్న దేశాల నుంచి చమురును సేకరించే మార్గాలను అన్వేషించడం ఇప్పుడు ముఖ్యం. అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటూనే భారత్ తన ప్రయోజనాలను కాపాడుకోవాల్సిన పరీక్షా సమయం ఇది. చమురు రాజకీయాల్లో భారత్ ఇప్పుడు ఒక కీలకమైన మలుపులో ఉంది. రష్యా మరియు ఇరాన్లపై అమెరికా విధించిన ఆంక్షలు మన దేశానికి ఒక సవాల్గా మారాయి. ఇన్నాళ్లు తక్కువ ధరకు లభించిన రష్యా ఆయిల్ మన ఆర్థిక వ్యవస్థకు పెద్ద అండగా నిలిచింది. అమెరికా మినహాయింపులను రద్దు చేయడంతో ఆ అండ ఇప్పుడు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇరాన్ చమురు రవాణాపై కూడా ఆంక్షలు విధించడం భారత్కు ఇబ్బందికర పరిణామం. అమెరికా తన ఆధిపత్యాన్ని చాటుకునే క్రమంలో మిత్రదేశాల అవసరాలను విస్మరిస్తోంది. సెకండరీ ఆంక్షల భయం భారతీయ కంపెనీలను రష్యా నుంచి దూరం చేయవచ్చు. దీనివల్ల మనం మళ్లీ గల్ఫ్ దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది. అక్కడ ధరలు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. హార్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు చమురు సరఫరాను మరింత రిస్క్లో పడేశాయి. భారత్ ఇప్పుడు తన ఇంధన వనరుల కోసం కొత్త మార్గాలను వెతకాల్సిన అత్యవసర స్థితిలో ఉంది. ఆఫ్రికా మరియు ఇతర ప్రాంతాల నుంచి చమురు దిగుమతులను పెంచుకోవడం ఒక మార్గం. అదే సమయంలో పునరుత్పాదకత ఇంధనాలపై దృష్టి సారించడం దేశ భవిష్యత్తుకు చాలా ముఖ్యం. ఈ అంతర్జాతీయ రాజకీయ ఒత్తిళ్ల మధ్య భారత్ తన శక్తిని ఎలా నిరూపించుకుంటుందో చూడాలి. ఎనర్జీ రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే ఈ సమస్యల శాశ్వత పరిష్కారం. చమురు రాజకీయం ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య మళ్లీ చిచ్చు పెడుతోంది. అగ్రరాజ్యం తీసుకున్న ఈ కఠిన నిర్ణయం భారత్ వంటి వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు సవాల్గా మారింది. మరి భారత్ తన వ్యూహాత్మక ప్రయోజనాలను ఎలా కాపాడుకుంటుందో వేచి చూడాలి.